అనుకోకుండా వాళ్ళకి దొరికిపోతారు 22 మంది. వాళ్ళని తీసుకొని జైలు వేస్తారు, ఉప్పు తిప్పలు పెడతారు. కానీ ఇండియాను పవర్ ఏంటనే చూపిస్తాడు పాకిస్తాన్ జైల్లో. అక్కడ టెర్రరిస్ట్ లాగే చూపిస్తాడు. కిరాక్ అంటే కిరాక్ పోయా, చిప్పి 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 పడేసాడు భయ. శ్రీకాకుళం మ్యాచ్లో తీసిన సినిమా, శ్రీకాకుళం వల్ల అయితే ఫుల్ ఖుషి అవుతారు. ఆ స్లాంగ్ బాగుంది, ఎక్కడ బోర్ లేదు. యాస గానీ భాష గానీ మొత్తం బాగుంది భయ. సినిమా మాత్రం భయ ఇద్దరు లెవెల్ ఈక్వల్ ఈక్వల్, ఒకరికొకరు డామినేట్ చేసుకొని చేసారు మాత్రం ఈక్వల్ భయ. యాక్టింగ్ మాత్రం ఈక్వల్. అవార్డ్స్ వస్తాయి సినిమాకి మాత్రం పక్క. డైరెక్టర్ గారికి వస్తుంది, హీరో హీరోయిన్ మాత్రం పక్క వస్తుంది భయ. అక్కినేని ఫ్యామిలీకే అదిరిపోయే హిట్, అక్కినేని ఫ్యామిలీకే అదిరిపోయే హిట్. ఇది 2025 లో స్టార్ట్ అయింది వాళ్ళకి కూడా. మన మామ నవ్వుపించాడు, ఈ రోజు అల్లుడు ఏడిపించాడు. ఖర్చు తడిపోయింది భయ. భయ 200 కోట్లు 300 కోట్లు ఈజీగా రాసిపోతుంది. నేను రాసిస్తాను నేను పక్క. 300 కోట్లు క్రాస్ అవుతుంది సినిమా పక్క. పక్క అక్కినేని ఫ్యామిలీకి పండగ చేసుకోవచ్చు భయ. బాగుందండి, ఫ్యామిలీ అంతా వచ్చి చూడొచ్చు. ఎందుకు చెప్పినట్టు లవ్ చేస్తున్నాము అనుకునే వాళ్ళకి కాదు, లవ్ రియల్ గా చేసే వాళ్ళకి అయితే చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఫ్యామిలీ పిల్లలతో వచ్చి చూడొచ్చు, ఎందుకంటే ఎటువంటి వల్గర్ గా కానీ మూవీ ఇబ్బందిగా అసలు ఏం లేదు. మంచి లవ్ స్టోరీ. డెఫినెట్ గా బ్లాక్ బస్టర్ అవుతుందని అనుకుంటున్నా, ఎందుకంటే తను ఇంతవరకు మాస్ గా కనిపించింది లేదు కదా. ఇందులో కొంచెం నాగార్జున గారు కనిపించారు. నాగార్జున మాస్ గా కనిపిస్తే ఎలా ఉంటుందో ఆ స్టైల్ కనిపించింది. సాయి పల్లవి గారు ఎప్పుడు బాగానే చేస్తారు కదా, ఇందులో ఇంకా చాలా బాగుంది యాక్చువల్లీ క్యారెక్టర్. లేదండి, అందరిది బాగుంది. నాగ చైతన్య గారిది ఇంకా చాలా బాగుంది. అంటే మిగిలిన మూవీస్ అన్నిటితో కంపేర్ చేస్తే ఈ మూవీ ది బెస్ట్ అని చెప్పచ్చు ఇప్పటి వరకు ఆయన చేసిన. ఇప్పుడు వేరే సినిమాలు చూడండి, హీరోయిన్ అసలు కేవలం కమర్షియల్ పర్పస్ కోసం వాడతారు. మొన్న సందీప్ రెడ్డి గారు కూడా ప్రీ రిలీజ్ లో అదే అన్నారు, ఆవిడ మాత్రం ఎవరి కోసం మారలేదు అని చెప్పి. 100% అది ఆవిడ ఎవరి కోసం మారలేదు, ఆవిడ కోసం ఆవిడ సినిమాలు తీస్తుంది. అన్న నేను ఇప్పుడే తండేలు అనే సినిమా చూసి వస్తున్నా అన్న, ఎర్లీ మార్నింగ్ షో. నిజంగా నాగ చైతన్య గారి కెరియర్ లో ఈ మూవీ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు అన్న. నాగ చైతన్య గారి యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే నిజంగా రియల్లీ ఎక్సలెంట్. సాయి పల్లవి గారు డాన్స్ మాత్రం నిజంగా మామూలుగా లేదన్న, ఇరగదీసి పడేసారని చెప్పేసి చెప్పుకోవచ్చు. లాస్ట్ క్లైమాక్స్ సీన్ ట్విస్ట్ మాత్రం నిజంగా చాలా ఎమోషనల్ అనిపించింది అన్న. అంటే అందరినీ ఏంటంటే ఒక పాకిస్తాన్ బార్డర్ నుంచి ఇండియా బార్డర్ పంపించే సీన్ లో లాస్ట్ కి ఒక్కడి వల్ల కాదు, అందరు వెళ్ళాలి, అందరితో పాటు లాస్ట్ కి వేసే చివరి అడుగు నాదే ఉండాలి అని చెప్పేసి ఆ డైలాగ్ చాలా హైలైట్ అన్న. నిజంగా ఇంటర్వెల్ సీన్ ట్విస్ట్ కానీ, లాస్ట్ క్లైమాక్స్ సీన్ కానీ, సాంగ్స్ పరంగా చూసుకున్నా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ పరంగా చూసుకున్నా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అయితే దేవిశ్రీ ప్రసాద్ గారు నిజంగా తోపు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ అందించారని చెప్పి చెప్పుకోవచ్చు అన్న. నిజంగా ఈ మూవీలో నిజంగా ఇంటర్వెల్ సీన్ ట్విస్ట్ పరంగా చూసుకున్నా, అండ్ సెకండ్ హాఫ్ లో నిజంగా అసలు సినిమా స్టోరీ ఏందనేది నిజంగా సీన్ కి ట్విస్ట్ కి ఏం జరుగుతుందో అని చాలా ఎక్సైట్ ఫీల్ అయిపోయినాము. నిజంగా వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ అన్న ఈ వీక్ లో రిలీజ్ అయిన సినిమాలలో.